Hi students, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. This video is exclusively meant for those students who don't have access to the new chapters that have been incorporated in this academic year, that is 23-24. ముఖ్యంగా ఈ పాత సెమిస్టర్లో సెమిస్టర్ 1లోనివి అలానే సెమిస్టర్ 3లోనివి కలిసి ఈ సెమిస్టర్ 1లో ఈ సంవత్సరం కొన్ని చాప్టర్స్ పెట్టడం జరిగింది. అవి ఏంటి అనంటే ఈ స్పీకింగ్ స్కిల్స్ సంబంధించినటువంటివి గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్స్. నేను ఈ వీడియోలో జస్ట్ అలా సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మీరు ఇయర్ ఫోన్ ఏదో ఒకటి పెట్టుకుంటూ జాగ్రత్తగా అనమాట ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పాజ్ నొక్కుతూ మీరు శ్రద్ధగా చదువుకుంటారని నా ఆశ. How you start a conversation with a person is important because it sets the right tone and paves way for good bonding. అంటూ మనం ఇవి గ్రీటింగ్స్ సంబంధించినటువంటి విషయాల్లో మనం ఏ మనిషినైనా ఎలా పలకరిస్తాం అన్నటువంటి విషయాల్లోనూ కన్వర్జేషన్ ఎలా ప్రారంభిస్తాం అన్నటువంటిది ఈ గ్రీటింగ్స్ సంబంధించినటువంటి చాప్టర్. దీని తర్వాత ఇంట్రడక్షన్ అని చెప్పేసి అనమాట నెక్స్ట్ చాప్టర్ కూడా ఉంది. చూడండి, ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను సెమిస్టర్ 3 వీడియోస్లో పెట్టినప్పటికీ కూడాను సెమిస్టర్ 1 విద్యార్థులకి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్ని చాప్టర్స్ని కూడాను అంటే పాత సెమిస్టర్ 1లో లేనివి కొత్త సెమిస్టర్ 1లో ఉన్నటువంటివి సింగిల్ వీడియోగా ఇవి నేను మీకు పెడుతున్నా. ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ అనమాట మీరు పెట్టుకుంటూ వెళ్ళడమే. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటూ ఇలాంటివన్నీ కూడా అనమాట మనకు వస్తున్నాయి. అలాగే గుడ్ మార్నింగ్ ఎప్పుడు చెప్పాలి, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడు చెప్పాలన్నటువంటివి కూడా అనమాట ఉన్నాయి. చూడండి, మీరు ఏదైనా డీటెయిల్డ్గా కావాలనుకుంటే ఎక్స్క్లూజివ్గా ఈ లింక్ మీదను అంటే ఎస్ఎస్ భూషణ్ గ్రీటింగ్స్, ఎస్ఎస్ భూషణ్ ఇంట్రడక్షన్ అన్నటువంటి దాని మీద వెళ్ళినట్లయితే సరిపోతుంది ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో. సో ఈ ఫార్మల్ గ్రీటింగ్స్, నెక్స్ట్ హౌ డు యూ డూ అని కూడా అంటాం, హౌ హ్యావ్ యూ బీన్. తర్వాత ఇన్ఫార్మల్ స్లాంగ్ గ్రీటింగ్స్ అంటూ కొన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇన్ఫార్మల్ స్లాంగ్ అన్నటువంటివి మన ఫ్రెండ్స్తోని లేదా మన క్లాస్మేట్స్తోని వగేరాలతో మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇవి ఉంటాయి. అలానే వెరీ ఇన్ఫార్మల్ అన్నటువంటివి ఒకసారి చూడండి. తర్వాతను దేర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ గ్రీటింగ్స్ ఇన్ ఇంగ్లీష్. సో హౌ ఆర్ యూ, వాట్సాప్, వాట్స్ ద స్టోరీ అన్నటువంటిది. నెక్స్ట్ అమెరికన్ వర్సెస్ బ్రిటిష్ గ్రీటింగ్స్ అని కూడాను ఒకసారి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. వాటిపైన కూడాను కాస్త శ్రద్ధ వహించండి. అదేవిధంగా హౌ టు రెస్పాండ్ టు గ్రీటింగ్స్, అసలు గ్రీటింగ్స్కి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి. WH క్వశ్చన్స్తో వాళ్ళనమాట మనకు అడిగేటప్పుడు హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ ఈజ్ యువర్ హస్బెండ్, వాట్ ఆర్ యువర్ హాబీస్, వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ స్టడీయింగ్, వేర్ హ్యావ్ యూ బాట్ ద ఫ్లాట్ అంటూ ఇలా చెప్పుకున్నటువంటివి లేదా ప్రశ్నలు వేసినటువంటి వాటికి మనం ఎలా జవాబు చెప్పాలి. సో వాటికి అమెరికన్స్ అయితే ఓకే అని, ఐఎమ్ గుడ్, అండ్ యూ, ఐఎమ్ గుడ్, వాట్ అబౌట్ యూ అని, నాట్ మచ్, నథింగ్ స్పెషల్. సో ఇన్ సచ్ అ మేనర్ ఆల్సో ద రెస్పాన్సెస్ క్యాన్ బి గివెన్. అండ్ హౌ టు రెస్పాండ్ టు హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ, గుడ్ బాయ్స్ ఇన్ ఇంగ్లీష్ ఎలా ఉండాలి అంటూ ఇలా ఈ గ్రీటింగ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఇలా నేను పైకి జరుపుతూ ఉన్నాను, మీరు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ నొక్కుకోండి. ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, ఫార్మల్ గ్రీటింగ్స్, డిపార్టింగ్, అలానే ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్, డిపార్టింగ్. అలానే అసలు ఇంతకీ మనం ఈ కన్వర్జేషన్ ఎలా ఉండాలి అన్నటువంటిది మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలన్నటువంటి దాన్ని కూడా చక్కగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రీటింగ్స్ ఇన్ ఇన్ఫార్మల్ కన్వర్జేషన్స్ ప్రాక్టీస్ డైలాగ్ 1 అంటూ ఇలా ఒకటి ఇవ్వడం జరిగింది. అలానే గ్రీటింగ్స్ ఇన్ ఇన్ఫార్మల్ కన్వర్జేషన్ ప్రాక్టీస్ డైలాగ్ 2 సురేష్, రాజేష్. ఇలా జస్ట్ వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ గ్రీటింగ్స్ ఇన్ ఇన్ఫార్మల్ కన్వర్జేషన్ ప్రాక్టీస్ డైలాగ్ 3 అంటూ ఒకటి ఇచ్చాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్, చాలా బాగుంటుంది. దీన్ని కూడాను ఒక్కసారి మీరు చదువుతూ వెళ్ళండి. తర్వాతను ప్రాక్టీస్ డైలాగ్ 1 అంటూ ఇది ఫార్మల్ కన్వర్జేషన్కి సంబంధించినటువంటిది. ఒకసారి దీన్ని కూడాను జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఫార్మల్ కన్వర్జేషన్స్లో ప్రాక్టీస్ డైలాగ్ 2 అంటూ ఒకటి ఇచ్చాను. ఇది కూడాను జాగ్రత్తగా పాజ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ప్రాక్టీస్ డైలాగ్ 3 ఒకసారి చూడండి. అదేవిధంగా గ్రీటింగ్స్ ఫర్ ఈమెయిల్స్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ గ్రీటింగ్స్ ఎలా ఉండాలి. సో ఇన్ దిస్ టాపిక్ యాక్చువల్లీ 50 ఈమెయిల్ గ్రీటింగ్స్ are given as examples that you can use based on a unique situation also. అదేవిధంగా పేరు పెట్టి హాయ్ శశి, హాయ్ శ్రీధర్, హలో రాధా, హలో పద్మ, డియర్ ప్రసాద్ అంటూ ఇలా మనం ఎలా గ్రీట్ చేయాలన్నటువంటి విషయాల్ని కూడాను చాలా ఎలాబరేటెడ్గా ఇందులో ఇవ్వడం జరిగింది. గ్రీటింగ్స్, హాయ్ దేర్, అలానే మిస్టర్ ఆర్యన్ ఖాన్, ఓకే, మిస్టర్ షారుఖ్ ఖాన్, టు whom it may concern, to whomsoever it may concern also same. Okay,
చూడండి ఇక్కడ ఎన్ని రకాల సెల్యుటేషన్స్ లేదా గ్రీటింగ్స్ అన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా ఇవ్వడమే కాకుండా ఈ ఇన్ఫార్మల్ ఈమెయిల్ గ్రీటింగ్స్ కూడా ఎలా ఉంటాయి అన్నటువంటివి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. తర్వాతను గ్రీటింగ్స్ ఫర్ ఈమెయిల్ రిప్లైస్ అంటే గ్రీటింగ్స్ అన్నమాట మనం ఇచ్చేటప్పుడు గ్రీటింగ్స్ ఫర్ ఈమెయిల్ రిప్లైస్ కూడాను అట్నుండి అనమాట ఎలా ఉంటాయి అన్నటువంటివి కూడా చూడండి. ఈమెయిల్ గ్రీటింగ్స్ బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ డే ఒకసారి అలా చూడండి. నెక్స్ట్ హౌ టు చూస్ ద రైట్ ఈమెయిల్ గ్రీటింగ్, డిటర్మైన్ హూ యు ఆర్ ఈమెయిలింగ్, నువ్వు ఎవరికి అసలు మెయిల్ పెడుతున్నావు అన్నటువంటిది నువ్వు చూసుకుంటూ మనం ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దాన్ని బట్టి అనమాట మన గ్రీటింగ్ అనేది ఆధారపడి ఉంది. ఓకే, అసలు ఎగ్జామినేషన్లో మనకి ఎలాగిస్తారు అంటే ఇలా ఇస్తారు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ వి అరైవ్ వి సే హలో, గుడ్ బై, సీ యూ అని అంటామా? ఏమంటాం? వెన్ వి అరైవ్ వి సే హలో, వెన్ వి లీవ్ వి సే గుడ్ బై, వెన్ వి మీట్ ఏ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం వి సే నైస్ టు మీట్ యూ. ఓకే, ఇలా అన్నమాట మనకి అసలు ఎక్సర్సైజ్ లేదా మనకి ఎగ్జామినేషన్స్లో అడిగేది. యు ఆర్ సపోజ్ టు ఆన్సర్ ద ఆన్సర్ ఎగ్జాక్ట్ ఫ్రేజ్ హియర్. ఓకే, ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అరేంజ్ దెమ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్, ఇది కూడాను ఒక రకంగానే. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ టు వెల్కమ్ అవర్, సో యాక్చువల్గా అయితే ఏమనాలి? వెల్కమ్ టు అవర్ హోటల్. ఓకే, నెక్స్ట్ వేర్ ఆర్, చూడండి వేర్ ఆర్ యూ ఫ్రమ్ నెక్స్ట్ వన్. సో ఇది కూడాను ఎక్సర్సైజ్ అంటే మనకి ఇలా కూడాను జంబుల్డ్ సెంటెన్సెస్ లేదా ఫ్రేసెస్ ఇచ్చానమాట మనం సరిచేయడం అనేటువంటిది ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. ఓకే, ఎగ్జామినేషన్ సంగతి పక్కన పెట్టినట్లయితే ఆల్ దీస్ కన్వర్జేషన్స్ ఆర్ గ్రీటింగ్స్ విల్ బి యూస్ఫుల్ టు యూ ఇన్ యువర్ డే టు డే లైఫ్ అన్న సంగతి మర్చిపోకుండా ఇవి చూడండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్న మంచి ఎక్సర్సైజ్. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. గ్రీట్ సమ్ వన్ యూ హ్యావ్ నెవర్ బెట్ బిఫోర్, నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ కూడా కలవనటువంటి వ్యక్తిని కలిసావు, అప్పుడు అనమాట వాడిని ఎలా పలకరిస్తావు? గుడ్ మార్నింగ్, ప్లీజ్ టు మీట్ యూ అంటావా? గుడ్ టు సీ యూ అగైన్ అంటావా? హాయ్ హౌ ఆర్ యూ అంటావా? ఐఎమ్ సుధీ యువర్ నైబర్ అంటావా? ఫస్ట్ వన్, బికాస్ గ్రీట్ సమ్ వన్ యూ హ్యావ్ నెవర్ మెట్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడూ కూడా కలవని వాడికి గుడ్ మార్నింగ్ ప్లీజ్ టు మీట్ యూ. సో ఇలా ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందో చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ కూడాను మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇవి ఒక 10 ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఈస్ ఇంట్రొడక్షన్స్. సో ఈ ఇంట్రొడక్షన్ అనే చాప్టర్స్లో కూడా అనమాట మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. సో పీటర్ జేన్ ఎగ్జాంపుల్ విల్ బి యూస్ఫుల్ టు యూ. నెక్స్ట్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ పీటర్ అండ్ జేన్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ దెమ్సెల్వ్స్ సెవరల్ ఇంపార్టెంట్ ఫ్రేసెస్ అని కూడా ఇవ్వడం జరిగింది. వీటిని మీరు పాజ్ చేసుకుంటూ వెళ్ళాలి దయచేసి, ఎందుకనంటే వీటిపై నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. అయినప్పటికీ కూడాను చాలామంది మిత్రులు ఏమన్నారంటే పాత సెమిస్టర్ బుక్లో లేనటువంటివి కొత్త సెమిస్టర్లో ఉన్నటువంటివి దయచేసి పెట్టండి అనడంతో నేను ఇది కాస్త స్పీడ్గా ఇలా జరుపుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ ఇంట్రడక్షన్స్ ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్స్ అయితే ఏం చేస్తాం? కామన్ ఇంట్రడక్టరీ ఫ్రేసెస్ ఎలా ఉండాలి? చైతన్య, ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ మెట్ భాస్కర్, ఐ డోంట్ థింక్ యూ నో మమత, మే ఇంట్రడ్యూస్ యూ టు సమత, ఇలాంటివన్నీ కూడాను. కత్రినా, డూ యూ నో రష్మిక, ఎందుకు తెలియదు? అనుష్క, ఐ వుడ్ లైక్ యూ టు మీట్ విరాట్, అంటే మనం ఒకటి పేరు పెట్టాలి అన్నటువంటి విషయం అక్కడ ఇవ్వడం జరిగింది. సేయింగ్ హలో అండ్ గుడ్ బై అనేది ఎప్పుడు వాడాలి? నైస్ కాన్వర్జేషన్స్ ఆర్ గివెన్ హియర్. Okay, and key phrases to remember: hello, how are you, I am fine, thank you, goodbye, see you, have a nice day. So these are also useful to you. Next, introducing a newcomer to your class. Yeah, for the students of our UG, definitely this will be useful. For example, Kalpana is introducing in this manner. Dear friends, he is Shekhar. He joined BCom third year in our college yesterday. Earlier, he studied his BCom first and second years in VS Krishna College. అంటూ అమ్మాయి ఇంట్రడ్యూస్ చేస్తే క్లాస్మేట్స్ హాయ్ శేఖర్ అని అనాలి తప్ప ఏదో దుంప మొహం పెట్టుకుంటూ ఉండకూడదనమాట. హాయ్ శేఖర్, హార్టీ వెల్కమ్ టు అవర్ క్లాస్ అండ్ కాలేజ్. అప్పుడు శేఖర్ ఏమనాలి? థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వార్మ్ విషెస్ అండ్ గ్రీటింగ్స్ అనాలి. అండ్ ఆల్సో దిస్ వన్ ఆల్సో విల్ బి వెరీ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్. ఇంట్రడ్యూసింగ్ ఏ లెక్చరర్ హూ హ్యాస్ కమ్ టు గివ్ ఎ గెస్ట్ లెక్చర్ టు ద స్టూడెంట్స్ ఎట్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ విశాఖపట్నం అని ఇచ్చాను. అక్కడ మీ కాలేజ్ పేరు మీరు పెట్టుకోండి. హెచ్పిఎన్ కాలేజ్ అనండి, శివాని అనండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్స్ శ్రీకాకుళం అనండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ శ్రీకాకుళం అనండి, విఎస్ కృష్ణా కాలేజ్, మీరు ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. సో సుధా, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, టుడే వీ హ్యావ్ ఎన్ ఎమినెంట్ పర్సనాలిటీ విత్ us who has rich teaching experience in English language and literature. Her name is Dr. Chaitanya. At present, she is working as an assistant professor at Andhra University. She is here to give a guest lecture on phonetics. You can enjoy her lecture. అంటూ ఇలా పరిచయం చేసేటప్పుడు ఆ గెస్ట్కి మనం
ఎలా చెప్పాలో ఒకసారి ఇవి కూడాననమాట మీరిలా నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు చూస్తూ ఉండండి. ఇన్వైటింగ్ టు ద స్టేజ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ఎ వీఐపీ టు ద ఆడియన్స్. ఎవరినైనా సరే ఒక వీఐపీని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అన్నటువంటివి కూడాను మీరు చూడండి ఇందులో. చాలా చక్కగా ఇచ్చాను. ఆ స్టూడెంట్ లీడర్ అన్నటువంటి వాడు ఎలా ఇన్వైట్ చేస్తున్నాడు. అక్కడ నేను సమ్ ఫిక్టిషియస్ నేమ్స్ నేనేవో పెట్టాను. మీరు కావాల్సినటువంటి నేమ్స్ మీరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లీడర్. On behalf of 1000 students and 100 teaching and non-teaching staff members, I take the privilege of welcoming Dr. K. Shobharani, principal of this reputed institution, to adorn the dais and preside over this never before and ever after event. Please give her a big hand అనేటప్పటికి నేను చప్పట్లు కొట్టుకోవాలి. తప్పుడు గుళ్ళలు కొట్టినట్టుగా గట్టిగా కొడతారు. సాధారణంగా ఒక పనికిమాలినటువంటి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏమంటారంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ టు అడోన్ ద డయాస్ ఆర్ వెల్కమ్ టు ద డయాస్ అనే బదులు చాలామంది అనమాట టు ఆక్యుపై ద డయాస్ అంటారు. ఆక్యుపై ఏంటి అసలు? ఆక్రమించడం ఏంటి చెప్పండి? సో, అదో పనికిమాలినటువంటిది. దయచేసి అలా అనొద్దు. ఆ విషయాలు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. జాగ్రత్తగా ఇది చూడండి. చాలా మంచి ఇంట్రడక్షన్ ఇది మాత్రం. మిస్ అవ్వద్దు. ఇదిగోండి ఇక్కడ దీనికి సంబంధించిన వివరణ కూడాను నోట్ పేరుతో నేను చాలా విషయాలు ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఆఫ్టర్ ద వీఐపీ గెస్ట్ అంటూ ఇలాను ఉండాక మనం ఏమనాలి, ఏమనకూడదు అన్నటువంటి విషయాలు కూడా ఇందులో చాలా ఇదిగోండి సెకండ్ పాయింట్‌లో మోస్ట్ ఆఫ్ ద యాంకర్స్ యూజ్ ద ఫ్రేజ్ ఆక్యుపై హిస్ సీట్ వెరీ లిబరల్లీ. హౌ కెన్ వన్ ఆక్యుపై ఎ సీట్ ఇన్ యువర్ ఫంక్షన్ ఆర్ ఇన్ యువర్ డొమైన్ ఆర్ ఇన్ యువర్ కింగ్డమ్? మీ స్థానానికొచ్చి అక్కడ ఏదో చైర్‌ని లేదా ఆసనాన్ని ఎలా ఆక్రమించుకుంటారు? అలా అనకుండా ఇట్ ఈస్ మోర్ కర్టియస్ అండ్ అప్రోప్రియేట్ టు యూజ్ టేక్ హిస్ చైర్, హ్యావ్ హిస్ చైర్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ విజయ్ బాబు టు టేక్ హిస్ చైర్, టు హ్యావ్ హిస్ చైర్, టు అడోర్న్ ద అకేషన్, టు గ్రేస్ ద అకేషన్ అని అనాలి గానీ, ఇదేంటిది? రైట్. ఓకే. గారు నీడ్ నాట్ బి యూజ్డ్. అది మన తెలుగిజం. అంటే అది మరీను అనమాట. మన మితిమీరినటువంటి ఇండియనిజంలో భాగంగా అలాంటివన్నమాట వాడుతుంటాం. అవన్నీ అనవలసిన అవసరం లేదు. చూడండి ఇందులో అనమాట ఆ విషయాలు కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఇఫ్ యూ ఇన్వైట్ హిమ్ విత్ హిస్ ఆర్ హెర్ ప్రొఫెషన్ ఆర్ డెసిగ్నేషన్ లైక్ ప్రొఫెసర్, డాక్టర్ ఆర్ విత్ సమ్ ప్రిఫిక్సెస్ లైక్ మిస్టర్ అండ్ మిసెస్ ఆర్ యువర్ ఎక్సలెన్సీ, యువర్ మెజెస్టీ, ఆనరబుల్, దట్ ఈస్ ఎనఫ్. అవి చాలు ఆ పదాలు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ ఎల్ మంజులా డేవిడ్సన్ గారు అనక్కలేదు. ప్రొఫెసర్ ఎల్ మంజులా డేవిడ్సన్. ఐ కార్డియలీ ఇన్వైట్ ప్రొఫెసర్ ఎల్ మంజులా డేవిడ్సన్ టు ద డైస్ అని చెప్పి అంటే సరిపోతుంది. నెక్స్ట్ అలానే యూజింగ్ గారు అనేది మరి అవసరం లేదు. అలానే రెస్పెక్టెడ్ సార్ అన్నటువంటిది కూడాను అక్కర్లేదండి. అది మరీ టూ ఇండియనైజేషనే. సార్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మేడమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే. అలానే చూడండి ఇంకోటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. యూఆర్ కే గొల్లబాబు అంటూ ఇలా మెన్షన్ చేస్తూ నువ్వు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడాను, అలాగే నువ్వు ఇంకొకరికి చేయటం అన్నటువంటిది కూడా ఇక్కడ బాగా ఇచ్చాను. దయచేసి వీటిని చూస్తారు. నెక్స్ట్ ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది కూడాను నేను ఇలా స్క్రోల్ చేస్తుంటూ వెళ్తుంటాను. మీరు దయచేసి అనమాట ఈ వీడియోని అలా చూస్తే సరిపోతుంది. నేనేమి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కూడాను థర్డ్ సెమిస్టర్‌లో ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ లింక్స్ అనమాట మీరు ఎస్ఎస్ భూషణ్ ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ కొట్టినట్లయితే చూడండి. సో, వెరీ ఇన్ఫార్మల్ స్ట్రక్చర్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఇలా వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది కదా! నేను ఇలా వీడియోని ఐ మీన్ మన కంటెంట్‌ని ఇలా నేను స్క్రోల్ చేయగలనే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఓకే. ఎందుకంటే చాలా వీడియోస్ గతంలో చేశాను. సో, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ ఎ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కంపెనీ? అలానే రిప్లయింగ్ టు ఏ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో, ఇది కూడాను ఒకసారి అలా చూస్తూ ఉండండి. సేయింగ్ నో ఎలా అసలు నో చెప్పడం కూడా ఎలాను అందంగా చెప్పాలి. అవతల వాళ్ళు బాధపడకుండా చెప్పాలి. ఓకే. నెక్స్ట్ మోర్ ఫార్మల్‌గా ఎలా చెప్పాలి? అది కూడాను ఒకసారి ఆలోచించండి. చదవండి ఇవి. నెక్స్ట్ వన్ మోర్ కాంప్లెక్స్ ఆర్ ఫార్మల్ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో, ఎంప్లాయీ కొలీగ్ ఎలా ఉంటున్నారో చూడండి. నెక్స్ట్ ఇందులో చాలా ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఎక్సర్సైజ్ 4లో ఎక్స్‌ప్రెషన్స్ ఆన్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ విత్ పాసిబుల్ ఆన్సర్స్ ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇదొక ఎక్సర్సైజ్. వై టు ఆస్క్ ఫర్ అన్ ఎక్స్‌ప్లనేషన్ విత్ వై గివింగ్ ఎక్స్‌ప్లనేషన్ యూజింగ్. ఇది కూడాననమాట ఒకసారి జాగ్రత్తగా చూస్తారని ఆశిస్తున్నాను. ఓకే. అసలు చాలామంది ఏం చేస్తున్నారంటే వే టు ఆస్క్ ఫర్ అన్ ఎక్స్‌ప్లనేషన్ విత్ వై గివింగ్ ఎక్స్‌ప్లనేషన్ యూజింగ్ బికాస్. అంటే చాలామంది వై బికాస్ అంటారు. అది చాలా తప్పండి. ఇది నేను చాలా సందర్భాలు చెప్పాలనుకున్న మా విద్యార్థులకు నేను చెప్పాను. వై ఆర్ యూ క్రైయింగ్? బికాస్ మై వైఫ్ స్కోల్డెడ్ మీ. ఎందుకు ఏడుస్తున్నావు? నా భార్య నాకు తిట్టింది కాబట్టి ఏడుస్తున్నాను. అంటే సాధారణ మనం ఏమంటామంటే వై బికాస్ అని అంటాం. వై బికాస్ అనే యూసేజే అసలు చాలా
డిఫెక్టివ్ యూసేజ్ దయచేసి అది వాడొద్దనమాట. అంటే బికాజ్ అన్నటువంటి ఒక రీజన్‌ని మనం ఇక్కడ చెప్తూ అనమాట వాడాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్ అంటూ ఇదొకటి ఎలా వాడాలి కుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్‌తో అలానే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎక్స్‌వైజెడ్ లేదా డాష్ అంటూ ఇదొక ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ 8 ఇక్కడ ఒకటి ఇవ్వటం జరిగింది. ఇది కూడాను బుద్ధిగా చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత ఇందులో చాలా ఎగ్జాంపుల్స్ 30 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వాటి కీ కూడాను ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. అంటే డబ్ల్యూహెచ్‌తో ఎలా అనమాట క్వెషన్స్ ఫ్రేమ్ చేయాలి. అవి ఎలా అనమాట మళ్ళీ మనం ఆన్సర్స్ కూడా ఎలా ఇవ్వాలి అన్నటువంటివి కూడాను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దయచేసి అనమాట వాటిని ఒకసారి చూస్తారని కోరుకుంటున్నాను. తర్వాతను యెస్ వి క్యాన్ అన్నటువంటి లెసన్ బారక్ ఒబామా అన్నటువంటిది కూడాను మన సెమిస్టర్ 1లో పెట్టడం అనేది జరిగింది. సో, ఈ లెసన్ టెక్స్ట్ అంతా కూడాను చదవవలసిన వాళ్ళు చదువుకోవచ్చు బుద్ధిమంతులు. లేనటువంటి వాళ్ళు ఇదిగోండి ఇదంతా కూడాను అబౌట్ ద స్పీకర్, అబౌట్ ద స్పీచ్. నెక్స్ట్ కమ్స్ దిస్ ఈస్ ద టెక్స్ట్. సో, ఆఫ్టర్ దిస్ టెక్స్ట్ మీకోసం ఇదంతా కూడాను ఇవ్వటం జరిగిందండి. ఈ టెక్స్ట్ అంతా అయిపోయాక జస్ట్ అలా ఒకసారి చూడండి. టెక్స్ట్ చదవవలసిన వాళ్ళు చదువుకోవచ్చు. అలా కాని వాళ్ళు ఏం చేస్తారంటే అట్ ద ఎండ్ యూ క్యాన్ ఫైండ్ ద సమ్మరీ ఆఫ్ దిస్. ఓకే. సో, ఇన్ దిస్ లెసన్ వై హీ ఎంఫసైజ్డ్ యెస్ వి క్యాన్ మీన్స్ ఇఫ్ యూ హావ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్ వి క్యాన్ డూ ఎవ్రీథింగ్ అన్నటువంటి విధంగా ఆయన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఇందులో మీనింగ్స్ కూడాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దయచేసి వాటిని కూడాను శ్రద్ధగా వింటారు. సో, వాట్ ఈస్ ద క్వింటెసెన్స్ ఆర్ సమ్మరీ ఆఫ్ ఒబామా స్పీచ్ యెస్ వి క్యాన్ అన్నటువంటి దానిలో చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీకు ఉపయోగపడేది లేదు మీకు కావాల్సింది ఇక్కడే అనుకుంటాను. ఇక్కడే కనుక దయచేసి ఇలా చూస్తారు. నాకు కూడాననమాట ఎన్నో పనులున్నాయి. నెక్స్ట్ వన్ క్వెషన్స్ ఇలా కూడాను మీకు అడుగుతారు. మీకు ఈ 5 పాయింట్స్ రాసిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా వెళ్తే ఆల్రెడీ ఇది మనం టోటల్ 42 పేజెస్‌లో 30 పేజెస్‌కొచ్చేసాం. ఇలా జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే దాని తెలుగు సారాంశం ఇది. ఇలా పాజ్ చేసుకుంటూ మీరు వెళ్ళటమే. ఓకే. నెక్స్ట్ అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్ అన్నటువంటిది కూడాను చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ చాప్టర్‌లో కూడాను శ్రద్ధగా, బుద్ధిగా చదువుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. సో, ఈ అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్ కూడాను ఎక్సర్సైజ్ చాలా ఇచ్చాను. ఒక టేబులర్ ఫార్మ్‌లో చూడండి ఇందులో. అబ్సల్యూట్‌లీ, డెఫినైట్‌లీ, ఆఫ్ కోర్స్, ఐ ఆల్సో థింక్ సో, ఐ అగ్రీ విత్ యూ 100% యూ కెన్ సే దట్ అగైన్ ఏది మళ్ళీ చెప్పు అని అంటామే. అది దాని అర్థం. దట్ ఈస్ ట్రూ అని అనడం. ఐ వాస్ జస్ట్ గోయింగ్ టు సే దట్ నేనింక అదే చెప్పబోతున్నాను అని అంటాము. యూ హావ్ ఎ పాయింట్ దేర్ నువ్వు అన్నావంటే అర్థం ఉంది అని. టెల్ మీ అబౌట్ ఇట్ ఏది? నాకే చెప్పది. అంటే నేను కూడా నీలాంటి బాధితుడినేరా బాబు అనేటట్టుగా ఏదో రోలు వెళ్ళి మధ్యలతో చెప్పినట్టుగా నాకే చెప్పు. టెల్ మీ అబౌట్ ఇట్ అని అంటాము. ఐ హావ్ నో అబ్జెక్షన్స్ అని అంటాము. కామన్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్డ్ టు షో డిసగ్రీమెంట్ ఇది కూడా చూడండి చక్కగా. నెక్స్ట్ నో వే. ఐ థింక్ దేర్ ఈస్ ఎ బెటర్ ఎక్స్‌ప్లనేషన్. మరి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవ్వదు. ఇంతకు ముందే చెప్పాను మీకు. యెస్ బట్ టు బి హానెస్ట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అని అంటాము. దట్స్ నాట్ ఆల్‌వేస్ ట్రూ. ఓకే. నెక్స్ట్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్ అంటాం. యూ క్యాన్ బి సీరియస్. దిస్ ఎక్సర్సైజ్ ఇక్కడ చూడండి చాలా చక్కగా ఇచ్చాను. ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. 18థ్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ 19థ్ ఎక్సర్సైజ్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ద లాస్ట్ డేట్ టు పే ఫీ ఈస్ 30th డిసెంబర్. అప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు అనుకో నిజమని. ఎగ్జాక్ట్‌లీ. కాదనుకో ఐ డోంట్ థింక్ సో. 30th డిసెంబర్ కాదే అని అనమాట అలాను. ఓకే. ఇదొక ఎక్సర్సైజ్. ఆ ముందుది కూడాను సేమ్. ఐ యామ్ ఎ బిట్ నర్వస్. సో యామ్ ఐ నేను కూడాను. అంటే ఈ ఫంక్షన్ ఎలా అవుద్దా అని. డిసగ్రీమెంట్. ఓహ్! ఐ యామ్ నాట్ అంటాడు ఎవడు ధైర్యవంతుడు. సో పెద్దగా నర్వస్‌నెస్ అనేది వాడికి లేదు. నెక్స్ట్ ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అండ్ ఇంటర్వ్యూ విత్ ఏపీజే కలాం బై ఇండియా నాలెడ్జ్ ఎట్ వార్టన్. సో ఇది అబౌట్ ది ఇంటర్వ్యూఈ, అబౌట్ ద ఇంటర్వ్యూయర్. ఓకే. ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అది. ఓవరాల్‌గా ఇంటర్వ్యూ సారాంశం ఏంటన్నటువంటిది. సో ఇదంతా కూడాను టెక్స్ట్ ఇక్కడ ఉంది. అబ్దుల్ కలాంకి ఇండియా నాలెడ్జ్ ఎట్ ద రేట్ వార్టన్ అన్నటువంటి సంస్థ ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. దయచేసి ఇది కూడాను మీరు ఇలా చూస్తూ ఉండండి ప్లీజ్. ఓకే. రైట్. ఇంకొక 1 మినిట్‌లో నేను ఈ వీడియో ఇలా తేల్చేస్తాను. దీని సారాంశాన్ని కూడాను మీరు చూసుకుంటూ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే. సో దిస్ ఈస్ ద టెక్స్ట్ యాక్చువల్ టెక్స్ట్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈస్ ద this is the glossary of that entire lesson and this is the description. Okay, this is the answer which you are actually expecting. If you write this answer, this is enough for you. And this is the Telugu summary also.
ఓకే. నెక్స్ట్ కమ్స్ నెటిక్వేట్. ఈ నెటిక్వేట్ కూడాను ఆల్రెడీ దీనిపైన కూడాను ఒక ఎక్స్‌క్లూజివ్‌గా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. సో, ఐ యామ్ స్క్రోలింగ్ ఇట్ ఫాస్ట్. నేనిలా వేగంగా జరుపుకుంటున్నాను. మీరేం అనుకోవద్దు. రైట్. ఇది షేర్ ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్, హెల్ప్ ఫ్లేమ్ వార్స్ అండర్ కంట్రోల్. నెక్స్ట్ రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ ప్రైవసీ, డోంట్ అబ్యూస్ యువర్ పవర్, బీ ఫర్‌గివింగ్ ఆఫ్ అదర్ పీపుల్స్ మిస్టేక్స్ అన్నటువంటివి కూడాను చూడండి. అలానే ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అన్నటువంటివి ఇంతకుముందు మన సెమిస్టర్‌లో ఉన్నటువంటివే ఇవి. అవి మరి మీకు చెప్పక్కర్లేదు. ఎనీవే థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ద లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ టు ఆల్ ఆఫ్ యువర్ కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ క్లాస్‌మేట్స్.